బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ పవన్ పవన్ ఇద్దరు జరగ ఇద్దరు आप लोग आप लोग खाना होना तो बैठ जाओ, जरूरत नहीं है बैठ जाओ लोग किसी ढक लो प्लीज अंदर गुड सर प्लीज बैठो बैठो ప్లీజ్ కూర్చోండి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడినాక కూర్చోండి. కనిపిస్తామంటే అట్లాంటి కిరాణా షాపులు నడిపించే సమయంలో నేను 1999లో నాచారంకి వచ్చినప్పుడు నేను జిమ్ పెడతా అని చెప్పేసి మా అన్నలు అంటే, అరే వద్దురా జిమ్ అంటే అక్కడ అంతా బాగా బలం ఉన్నోళ్ళు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కొట్లాటలు అవుతాయి పంచాయతీలు అవుతాయి అని చెప్పేసి వాళ్ళంతా భయపడి వద్దన్నారు. నేను ఇంట్లో కొట్లాడితే సరే ఏదైనా చేసుకో జాగ్రత్త చేసుకో అని 99లోనే 10 లక్షల రూపాయలు పెట్టి నాచారంలో జిమ్ పెట్టిర్రు. ఆ జిమ్ తోటే ఈ సాయి చంద్రశేఖర్ ఇంత ఎత్తు పెరిగాడని తెలియజేస్తూ, మాకు 2009లో కూడా నేను ఓడిపోతే ఏం బాధపడకురా, పోయిన పైసలే నీ తెలివి కాదు, రాబోయే రోజుల్లో మంచిగా అవకాశాలు వస్తుండొచ్చు, నువ్వు రాజకీయాల నుంచి విశ్రమించొద్దు అని చెప్పి నా భుజం తట్టి నన్ను ప్రోత్సహించింది మా అన్నలు నలుగురు, వారికి తోడు మా బావగారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. వారికి ఎంత చేసినా తక్కువే. ఆ తర్వాత చెప్పుకోవాల్సి వస్తే ఇది రాజకీయాలలోకి రావడానికి కారణమైన వాళ్ళని నేను చెప్పడం జరిగింది. కానీ రాజకీయాలలో నువ్వు ఎంత తీసుమార్గాను అన్నగా, నువ్వు ఎంత పెద్ద సేవకును అన్నగా, నువ్వు ఎవ్వరు అన్నగా, నువ్వు గాంధీ మహాత్మునివిగా బాబాసాహెబ్ అంబేద్కర్గా, కానీ నీకంటూ ఒక గాడ్ ఫాదర్ పొలిటికల్గా ఉంటేనే తప్ప నీకెవ్వరు నీకు పొలిటికల్గా సక్సెస్ ఉండదని చెప్పేసి నీకు జగం మెరిగిన సత్యం ఇది. అట్లాంటిది మా రాజిరెడ్డి గారి శిష్యరికంలో నేను 2004లో రాజకీయాల్లోకి వచ్చిన, 2009లో అనుకోని కారణాల వల్ల మా రాజిరెడ్డి గారు నాకు సహాయం చేయలేకపోయినరు. కానీ రాజిరెడ్డి గారు సహాయం చేయకపోయినా కానీ ఇండిపెండెంట్ వేసి ఓడిపోయినా కానీ మరి మన ఇప్పటి ఉప్పల్ శాసనసభ్యులు ఉప్పల్ టైగర్ మా అన్న బండారి లక్ష్మారెడ్డి అన్న నా భుజం తట్టిండు, నన్ను చేరదీసిండు. 2009లో నేను ఓడిపోయిన తర్వాత నన్ను ఇంటికి పిలిచి, నిజంగా కూడా శేఖర్ మా అన్నకు నువ్వు చాలా సేవ చేసినావు, నీ సేవలు మేము కూడా చూసినాం, వేరే వేరే కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వలేకపోయిండు మా అన్న, నువ్వు ఏం మనసులో పెట్టుకోకు,
ఈ రోజు తర్వాత గొప్ప నాయకుడు మన బండారి లక్ష్మారెడ్డి అని చెప్పేసి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. 2009లో ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా నన్ను వదలలేదన్న. ఎక్కడైనా కానీ నన్ను సొంతం తమ్ముళ్ళగా చూసుకుంటూ నన్ను ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ నాకు తీర్చిండు. ఎన్నో సమస్యలు వస్తే కూడా తీర్చిండు. చాలా నాకు హెల్ప్ చేసింది అన్న. నేను 2014లో అన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పని చేసిన, కానీ అన్న గెలవలేకపోయిండు. కానీ నేను పని చేసినా కానీ నాకు సక్సెస్ రాలేదని నేను అన్నకి ఏం చేయకపోతే నేను అనుకున్నా, ఏం చేయలేదని అనుకుంటున్నా. కానీ 2016 వచ్చే వరకు లక్ష్మారెడ్డి అన్నకు ఎన్ని ప్రెషర్లు ఉన్నా కానీ ఆ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొచ్చి ఇచ్చిన గొప్ప నాయకుడు. మాట ఇస్తే నాయకుడు మన బండారి లక్ష్మారెడ్డి అన్న. ఇచ్చిన మాట ప్రకారం ఎంత మంది అడ్డుపడ్డా ఎంత ఏ చేసినా కానీ అన్న నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలుపు దిశగా తీసుకొని పోయి నా భుజం మీద చేసి నేనున్నా నీ కోసం, నువ్వు గెలుస్తున్నావు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం నడుస్తుంది, అయినా కానీ చిన్న మార్జిన్లు ఉన్నావు, నువ్వు నీకేం కావాలన్నా నువ్వు అడుగు, సందేహం పడకు. కానీ చిన్న మార్జిన్లు ఉన్నావు, ఏ మాత్రం అటెండ్ చేసినా ఓడిపోతావు, గెలిచే ఒక్క సీడే నువ్వు గెలుస్తున్నట్టున్నావు అని ఎన్నికలకు 4 రోజుల ముందు చెప్పి నాకు ఆర్థికంగా అన్ని విధాలుగా మోరల్గా సపోర్ట్ చేసి హైదరాబాద్ నగరంలోనే 99 మంది టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే నేను ఒక్కరిని ఇక్కడ నాచారం నుంచి గెలిచిన అంటే అది కేవలం మా బండారి లక్ష్మణ చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తర్వాత 16 అయిపోయింది, 18లో మా అన్న ఎమ్మెల్యే కాలేకపోయాడు. పార్టీ మారాల్సి వచ్చింది. మాట అంటే వెళ్ళిపోయినా వెంట రాముడి వెంట లక్ష్మణుడి లాగా వెళ్ళిపోయినా అదే నా మీద ఉన్నటువంటి గురి, వీడు నా మనిషి. మాట ఇచ్చిండు. 2020లో కూడా నాకు టికెట్ రాకుండా చాలా శక్తులు అడ్డుపడి లేదు సాయి చంద్రశేఖర్ అనేటువంటి నువ్వు పార్టీలకు నుంచి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ తీసుకొని వచ్చినావు, నీ టికెట్ నీకు ఎట్టి పరిస్థితులు కావాలి. కేటీఆర్ అన్నతో కొట్లాడితే ఫస్ట్ రౌండ్ రాలే, సెకండ్ రౌండ్ రాలే. అన్న ఫోన్ చేసిన, అన్న ఏందన్నా నువ్వు టెన్షన్ నీ సీట్ నీకు వస్తుంది అన్నాడు. అన్న ఇంకా ఎంత కష్టపడ్డాడో నాకెరక, అయినా మాట ఇచ్చిండు, మళ్ళా మాట నిలబెట్టుకుండు, మళ్ళా గెలిపించిండు అని చెప్పేసి తెలియజేస్తూ మరి నా రాజకీయ భవిష్యత్తుకు మెయిన్ నాకు ఆయనే నాకు ఒక గొప్ప బలం, నాకు ఒక షీల్డ్ అని చెప్పేసి లక్ష్మారెడ్డి అన్న గారికి కూడా పేరున మా కుటుంబం తరఫున, మా సాయిజన్ టీం తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సదా మీ ఎంటుంటామన్నా మీరు నా మీద చూపించినటువంటి ప్రేమను మర్చిపోం. మీకోసం కృతజ్ఞతగా ఉంటాం, ఎల్లవేళలా ఉంటాం, ఎక్కడున్నా ఉంటాం, ఎటు పోతే అటు వస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే టికెట్ రాగానే గొప్ప కాదు, ప్రజలు మనల్ని నమ్మాలి. ప్రజల్ని వాళ్ళు నమ్మాలి అంటే మనం పబ్లిక్ లో పేరుండాలి. ఎంత కష్టపడ్డా ఒకసారి ఓటమి చూసినా 2016లో అంత పెద్ద ప్రపంచంలో కూడా సాయి చంద్రశేఖర్ అనేటోడు నిజంగా పని చేస్తాడు అనే ఒక నమ్మకంతో నాచారం ప్రజలు నన్ను ఎంతగానో నమ్మి ఆదరించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్ లోని ఒక కార్పొరేటర్ కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే ఆ రోజు నన్ను గెలిపించారు. 2020లో కూడా గెలిపించారు. పార్టీ మారినా సంబంధం లేదు, శేఖర్ అనేటోడు మాత్రం నాచారంకు సేవ చేస్తాడని చెప్పేసి ఆ నమ్మకంతో నన్ను గెలిపించినందుకు నాచారం ప్రజలకు పేరున నాచారం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక నుంచి. అట్లనే నా రాజకీయ ఎదుగుదలకు, నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను నమ్మి గుడ్డిగా నమ్మి నా ఎంట వచ్చినటువంటి నా సాయిజన్ టీం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాజకీయంగా నేను రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు నాకు సహకరించినటువంటి కొంతమంది ఆత్మీయులు, నా క్లోజ్ ఫ్రెండ్స్, నా ప్రాణ స్నేహితులు నా కోసం ఎన్నికల వేళల్లో తప్పకుండా వచ్చి నాకు పనిచేసి మరి నన్ను గెలిపించి మరి నాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారం అందిస్తున్న నా ప్రాణ మిత్రులకు, మంత్రులకు, ఇక్కడ అందరికి కూడా నాకు కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే పాత్రికేయ సోదరులు రాజకీయంగా ఎంత గొప్పోడైనా కానీ
పాత్రికేయ సోదరులు తలుచుకుంటే రాజకీయంగా తొక్కగలుగుతారు, లేపగలుగుతారు. అట్లాంటిది ఒక మొత్తం నాచారంలో ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు అందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి నేను 2 సార్లు విజయం సాధించగలిగానని చెప్పేసి నేను వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాచారం ప్రముఖులు, నాచారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు చాలా మంది కూడా 2 పర్యాయాలు నాకు వీడు చూస్తే నిజంగా కూడా నమ్మకంగా ఉన్నాడని చెప్పి నన్ను నమ్మి నాచారం ప్రముఖులు కూడా నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నాచారం ప్రముఖులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో ముఖ్యం. మా చిట్టిపోలి కుటుంబం, మా అక్కలైనా, మా బావలైనా, మా వదిన అయినా, అందరూ మా బంధుమిత్రులైనా చాలా సహకరించారు నాకు. ముందు మేము ఫస్ట్ నాకు టికెట్ వచ్చినప్పుడు నేను అసలు నాకు బయటది ఏది తెలీదు, చాలా భయపడ్డా నేను. మా అక్కలు, మా ఆడపడుచు చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందు ఉండాలి, ఒక మహిళగా మేమందరం మీకు ధైర్యం చెప్తున్నామని నన్ను ముందుకు వచ్చి నన్ను క్యాంపెయినింగ్లో కూడా నా వెనుకనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక మహిళ అనేది చూడకుండా మా బండారి లక్ష్మారెడ్డి గారు మాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. మా అన్నకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నన్ను ఎప్పుడు ఒక సోదరి మనలాగా చాలా బాగా నన్ను ఆదరిస్తాడు అన్న. మా ఫ్యామిలీ అంతా, మా కుటుంబం అంతా అన్నకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఇంకొకటి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను ఏంటంటే, ఈయనకి 4 అన్నలు, ఒక బావ. 4 అన్నలు బావ ఫోన్ చేసినా కూడా ఒక గౌరవంతో, మర్యాదతో మాట్లాడతాడు. అదే బియ్యాలన్న ఫోన్ చేసే ఫ్యామిలీ మొత్తం ఇంటింటారు, అన్న ఫోన్ చేసిన నైట్ కూడా అసలు మాట్లాడకుండా నిద్రపోడు ఈయన. అది అన్నకు తెలియాలనుకుంటున్నాను నేను. ఒక్కరోజు అన్న కాల్ చేయకపోయినా అరే అన్న కాల్ చేయలేదు అని బాగా ఫీల్ అవుతుంటాడు. అన్నతో మాట్లాడినాకనే ఇలా పడుకుంటాడు. అంత ఇష్టము బియ్యాలన్న అంటే. బియ్యాల అంటేనే ప్రాణం ఆయనకి. ఇదొకటి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, ఈ కార్పొరేటర్గా నాకు సపోర్ట్ చేసిన మా మహిళా నాయకురాలందరికీ, మా కార్యకర్తలకి, మా అన్నలందరికీ, మా సాయిజన్ టీంకి చాలా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఇంకొకటి, నన్ను అందరూ మీరు సోదరులకి అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా సాయికి మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే సాయి. అన్నిటికంటే ముఖ్యంగా సాయి మా అన్నతో తిరిగేవాడు, దాని తర్వాత నాతో వచ్చిండు. అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాం. మీ అందరూ కూడా తెచ్చిపెట్టేట్లా ఏం చేస్తా ఉండే అనేది. అందరికంటే ముఖ్యంగా మా అన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే ఉంటూ, దాని తర్వాత అదే నా క్యారీ మళ్ళీ ఓడిపోయి మళ్ళీ పార్టీ మారిన నాకు టికెట్ ఇచ్చిందంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. లీడర్ అనే వాళ్ళు మీ చేతులు ఉన్నారు, మీ దగ్గరకు వచ్చి గెలిపియాలి. మీడియా మిత్రులందరికీ, నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.